అయింది. నేను దోషినా అనే కథ వినిపిస్తున్నానిప్పుడు. ఎండవేడి ముఖానికి తగలడంతో కళ్ళు తెరిచాడు వంశీ. సూర్యకిరణాలు కళ్ళకి సూటిగా తగలడంతో చేతిని అడ్డు పెట్టుకుంటూ లేచి కూర్చున్నాడు. ఏంటి ఇక్కడే నిద్రపోయానా అనుకుంటూ లోపలికి నడిచాడు. ఫోన్ రింగ్ అవుతోంది. అందుకున్నాడు. అటు నుండి వాళ్ళమ్మ. కన్నా, ఇప్పుడే లేచావా? ఈరోజు వస్తానన్నాను కదా, రావట్లేదురా. మావయ్య వచ్చాడ్రా. వాళ్ళ మనవరాల ఓణీల ఫంక్షన్ అట. 4 రోజులు ముందు ఉండాలి నువ్వు. ఇప్పుడు నాతో వచ్చేయంటున్నాడు. అందుకే రావట్లేదు. నేను రాలేదని బయట తినకు. మినప్పప్పు నీళ్ళల్లో పోసి ఈవినింగు వెట్ గ్రైండర్లో వెయ్యి. నూక కలిపి ఫ్రిడ్జ్లో పెట్టు. 4 రోజులు వస్తుంది. అతని మాటతో పని లేకుండా చెప్పుకుంటూ పోతోంది. సరేలేవే అన్నాడు విసుగ్గా వంశీ. నెక్స్ట్ సండేకి అక్కడుంటాను అంది మళ్ళీ. అలాగే అన్నాడు అదే విసుగ్గా. ఇదిగో మావయ్య మాట్లాడతాడట అంటూనే ఫోన్ ఇచ్చేసింది. ఏరా అల్లుడు, ఎలా ఉన్నావు అన్నాడు. బానే ఉన్నాను మావయ్య. మీరు అత్తయ్య అందరూ బాగున్నారా అన్నాడు. మాకేంట్రా, పిల్లలు వారి పిల్లలతో సందడిగా సాగిపోతుంది. నువ్వు కూడా 4 రోజులు సెలవు పెట్టుకుని రారా అన్నాడు. లేదు మావయ్య, సెలవు దొరకదు అన్నాడు వంశీ. సరే మరి, నీ ఇష్టం. నీ జీవితాన్ని నువ్వే చేజేతులారా నాశనం చేసుకున్నావు అన్నాడు. వాళ్ళ మావయ్య మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ చేశాడు వంశీ. మావయ్యకి మాట్లాడే ఛాన్స్ ఇస్తే నా జీవితం అంతా చెప్పేస్తాడు అనుకున్నాడు. డోర్ తీశాడు. గడప దగ్గర పాల ప్యాకెట్టు పేపరు ఉన్నాయి. అవి తీసి లోపలికి వస్తుంటే వరాలొచ్చింది. ముందు వచ్చా బాబు, మీరు లేగలేదు, వెళ్ళిపోయి మళ్ళొచ్చా అంది. తను ఇల్లు శుభ్రం చేస్తుంటే బ్రష్ చేసుకొచ్చి టీ పెట్టాడు. ఏం బాబు, రాత్రి ఏటి వండుకోలేదా? గిన్నెలు సరిగ్గా లేవు అంది. ఆ, రాత్ర బయట తిన్నాను అన్నాడు ముక్తసరిగా. అమ్మగారు ఎప్పుడొస్తారో అంది మళ్ళీ. టీ గ్లాసులో పోసి ఇచ్చాడు. తీసుకుంటూ, ఇప్పుడు వస్తారనుకున్నాను. వెళ్ళి 15 రోజులు దాటిపోనాది కదా అంది. అవును, 1 వారంలో వస్తారు అన్నాడు. పాపం, ఆ అమ్మకే బాధ తిప్పలు. అక్కడ మొగుడిని ఒంటరిగా వదిలి రాలేదు, ఇక్కడ మీ ఒక్కరిని వదలలేదు. పాపం అంది. అమ్మ మీద జాలి పడుతోంది అనుకున్నాడు వంశీ. గ్లాస్ కడిగి అక్కడ పెట్టి, నేను వస్తా బాబు, తలుపేసుకోండి అంటూ వెళ్ళింది. టీ కప్లో పోసుకొచ్చి సోఫాలో కూర్చుంటూ పేపర్ తీశాడు. వరాల మాటలు గుర్తొస్తున్నాయి. చదవాలనిపించలేదు. పక్కన పడేసి టీవీ ఆన్ చేశాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి చంపాడట. అన్ని ఛానల్స్లోనూ అదే న్యూస్. ఫోన్ రింగ్ అవుతోంది. టీవీ ఆఫ్ చేసి ఫోన్ చూశాడు. రవి. ఆన్ చేశాడు. ఏరా, ఈ బ్యాచిలర్ గాడు గుర్తొచ్చాడు నీకు అన్నాడు. సారీరా మామ, ఏమనుకోకు, ఒక చిన్న పని పడిందిరా నీతో అన్నాడు రవి. అనుకున్నా, నీ ఫోన్ వచ్చినప్పుడే అనుకున్నాను. మాలాంటోళ్ళు మీకు పనులకే గుర్తొస్తారా? అయినా పని చిన్నదో పెద్దదో నేను చెప్పాలి, నువ్వు కాదు. చెప్పు, ఏంటి విషయం అన్నాడు వంశీ. అనుకోకుండా మేము ఒక పెళ్ళికి హాజరయ్యాంరా అన్నాడు రవి. ఆ, అయితే అన్నాడు మధ్యలో అడ్డుపడుతూ. ఆగరా బాబు, మా మామగారికి బాలేదట. సడన్గా ఫీవర్ అంటున్నారు. నైట్ మేము బయలుదేరినప్పుడు బాగానే ఉన్నారా? ఉమా కూడా వాళ్ళ డాడీకి ఫీవర్ అన్న వెంటనే వంశీకి చెప్పండి అంది. ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలరా అన్నాడు. ఆహా బాబు, ఇది కరోనా టైం. అంటే వీడు ఎలాగూ ఒంటి పులిగాడు, వీడికి ఏమైనా పర్లేదు అనేగా అన్నాడు. అరే ప్లీజ్ రా అన్నాడు రవి. సరేలే, పెద్ద అయిన కదా, వెళ్తాలే అన్నాడు వంశీ. స్నానం చేసి వచ్చేసరికి మళ్ళీ ఫోన్. మామా బయలుదేరావా అంటూ. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని కాల్ కట్ చేశాడు. ఏమీ తినాలి అనిపించలేదు. డోర్ లాక్ చేసి బయలుదేరాడు. రవి ఇంటికి వెళ్ళేసరికి ఆయన రెడీగా ఉన్నారు. బైక్ ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. హాస్పిటల్ జనాలతో నిండుగా ఉంది. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా ఇలా నిండుగానే ఉంటున్నాయి అనుకున్నాడు. రవి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల వెంటనే పిలిచారు లోపలికి. ఆయన కూడా వెళ్ళాడు వంశీ. ఏంటండి వెంకట్రావు గారు, ఫీవరా? కూర్చోండి అని ఆయన ఎదురుగా ఉన్న స్టూల్ చూపించారు. టెస్ట్ చేస్తూ, ఏమయ్యా వంశీ, ఎలా ఉన్నావు అన్నారు డాక్టర్ వంశీని చూస్తూ. మళ్ళీ నీకేంటయ్యా, ఏ జంజాటం పెట్టుకోలేదు, మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా అంటూ నవ్వాడు. అది వెటకారమా జలసినా అర్థం కాలేదు వంశీకి. ఆయన్ని టెస్ట్ చేసి మందులు రాసి, ఎందుకైనా మంచిది కరోనా టెస్ట్ చేద్దాం వంశీ అని టెస్టింగ్ రూమ్కు పంపారు. ఈలోగా మందులు తీసుకున్నాడు. వచ్చేసరికి ఆయన బయట కూర్చుని ఉన్నారు. అంకుల్, రిపోర్ట్స్ ఇప్పుడు ఇస్తారా అన్నాడు వంశీ.
2 డేస్ పడుతుందట వంశీ అన్నారాయన. అయితే బయలుదేరదాం అంకుల్ అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో అడిగాడు వంశీ, ఏదైనా తింటారా అని. వద్దు వంశీ, పనమ్మాయి వచ్చి చేసి వెళ్ళింది అన్నారాయన. ఆయన్ని ఇంటి దగ్గర దింపి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి, మందులు వేసుకోండి అన్నాడు. ఇంట్లోకి రావయ్యా, భోంచేసి వెళ్దు గాని అన్నారాయన. ఫోన్ రింగ్ అవుతోంది. వద్దండి, ఇంటికి వెళ్తాను అంటూ ఆన్ చేశాడు. ఇంటికి వచ్చేసారా? కరోనా టైం కదా, స్నానాలు చేయండి అన్నాడు రవి. అలాగే అన్నాడు వంశీ. థ్యాంక్స్ రా అన్నాడు రవి. ఓకేలేరా అని కాల్ కట్ చేశాడు. పర్లేదు బాబు, రా కలిసి భోంచేద్దాం అన్నారాయన. వద్దంకుల్, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు మొహమాటంగా. అవసరమైతే కాల్ చేయండి అని బయలుదేరిపోయాడు. అలాగే బాబు, ఫీవర్ అని భయపడ్డాను, ఇప్పుడు ధైర్యంగా ఉంది, చాలా సంతోషం, ఆపదలో ఆదుకున్నావు అన్నారాయన కూడా వస్తూ. పర్లేదు అంకుల్, జాగ్రత్త అని చెప్పి బయలుదేరిపోయాడు. బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా ఏదో బోసుగా, అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. ఏంటి కొత్తగా ఈ ఫీలింగ్? అమ్మ వస్తానని రాకపోయేసరికి ఇలా అనిపిస్తోంది అనుకుని స్నానానికి వెళ్ళొచ్చి బియ్యం కడిగి కుక్కర్ పెట్టి వచ్చి హాల్లో కూర్చున్నాడు. అమ్ముంటే ఎంత బాగుంటుంది. ఉన్న 10 రోజులు, నెల రోజులకు సరిపడా కబుర్లు చెప్తుంది. నేను ఇంట్లో ఉన్నంతసేపు గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. నెలకు సరిపడా పొడులు, పచ్చళ్ళు, ఇన్స్టెంట్ దోశ, ఇడ్లీ పౌడరు అన్నీ చేసి పెట్టి పెడుతుంది. అమ్మ నాన్న ఇక్కడే ఉంటే ఎంత బాగుండు. కానీ నాన్న నాతో మాట్లాడడానికే ఇష్టపడట్లేదు అనుకున్నాడు. కుక్కర్ విజిల్తో ఉలిక్కిపడి లేచి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి పెరుగుతో భోజనం అయిందనిపించాడు. బెడ్రూమ్లోకి వచ్చి నడుం వాల్చాడు. వద్దన్నా గుర్తొస్తున్నాయి వరాలు, డాక్టరు అన్న మాటలు. ఇప్పుడు ఇతని గతం చెప్తాను మీకు. అమ్మ శారద, నాన్న నారాయణ, ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. వంశీ చెల్లెలు శ్రావ్య. దేనికి లోటు లేదు వాళ్ళకి. చిన్నప్పటి నుండి వంశీ చాలా హుషారు, అందరినీ కలుపుపోయే తత్వం. వాళ్ళ కాలేజీలో అతనే లవర్ బాయ్. అమ్మాయిలందరూ అతని చుట్టూ తిరిగేవారు. అతనికి మాత్రం తేజు అంటే చాలా ఇష్టం. అందమైన రూపం, ఆకర్షణీయమైన కళ్ళు, మంచి రంగు, కాలేజ్ టాపర్, అబ్బాయిలందరికీ కలల రాణి. కానీ తేజు మాత్రం ఎవరినీ పట్టించుకునేది కాదు. తన చదువు అంతే. ఎవరితోనైనా మాట్లాడితే అది సబ్జెక్ట్ గురించి అయి ఉంటుంది. ఎవరికూ చనువిచ్చేది కాదు. అమ్మాయిలందరూ వంశీ చుట్టూ తిరుగుతుంటే అతను తేజు చుట్టూ తిరిగేవాడు. కానీ మాట్లాడించడానికి భయం వేసేది. రవి, చందు అందరూ తిట్టేవారు. తను కనీసం నిన్ను చూడట్లేదు, నీదేం లవ్రా అనేవారు. ఎవరేమన్నా ఆమె అతనికి స్పెషల్ అంతే. ఒకరోజు రవి అన్నాడు, మామ ఇది ఫైనల్ ఇయర్, ఇంకా ప్రేమిస్తూనే ఉంటావా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు? ఇక చెప్పే ఛాన్స్ రాదు అన్నాడు. నిజమే అనిపించింది వంశీకి. చెబుదామంటే టైం దొరకలేదు. ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఆ రోజు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటోంది తేజు. వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. తల ఎత్తి చూసి మరలా తలదించుకుని చదువుతోంది. సైగ చేశాడు బయటికి రమ్మని. తను అతని వంక చూడలేదు. సౌండ్ రాకుండా బుక్లో పేపర్ చింపాడు. ప్లీజ్, నీతో మాట్లాడాలి, ఒక్కసారి బయటికి రావా అని రాసి తను చదువుతున్న బుక్పై పెట్టాడు. చూసింది. ఓకే అన్నట్టు తల ఊపింది. వంశీ బయటకు వచ్చి నిలబడ్డాడు. తను ఎంతకీ రావడం లేదు. ఈలోగా రవి, చందు ఇద్దరూ వచ్చారు అతన్ని వెతుక్కుంటూ. ఏంట్రా ఇక్కడున్నావు అన్నారు వాళ్ళు. అరే, తేజుతో మాట్లాడదామని. మీరు వెళ్ళిపోండిరా ప్లీజ్ అన్నాడు వంశీ. మేం నీకోసం రాలేదు, లైబ్రరీకి వచ్చాం అన్నాడు చందు. లైబ్రరీకి వచ్చే మొకాలా అన్నాడు కోపంగా వంశీ. నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయారాళ్ళు. కొంతసేపటికి బయటకు వచ్చి, తను చదువుకుంటోందిరా, వచ్చేలా లేదు అన్నాడు రవి. అరే, టైం వేస్ట్ రా అన్నాడు చందు. లేదురా, వచ్చేవరకు ఇక్కడే ఉంటాను అన్నాడు పంతంగా వంశీ. నీ కర్మరా, నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. ఈరోజు ఎలా అయినా చెప్పాలి. లేట్ అయ్యే కొద్దీ పంతం పెరిగింది వంశీలో. అలాగే నిలబడ్డాడు. గంట దాటాక వచ్చింది. ఎదురెళ్ళాడు. సారీ, వెయిట్ చేస్తున్నారా? మాట్లాడాలి అన్నారు, చెప్పండి అంది. అక్కడ కూర్చుందామా అన్నాడు. లేదు వంశీ, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, టైం వేస్ట్ చేయొద్దు, తొందరగా చెప్పు అంది. ఐ లవ్ యూ తేజు, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. కోర్స్, నువ్వంటే అందరికీ ఇష్టం. నిన్ను చూసినప్పటి నుండి ఇష్టపడుతున్నాను. నీ చుట్టూ తిరుగుతున్నాను. నువ్వెప్పుడూ నన్ను గుర్తించలేదు. నీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను అన్నాడు. గబగబా చెప్పాల్సిందంతా చెప్పి తన వైపు చూశాడు. అయిపోయిందా అన్నట్టు చూసింది. వంశీ, నీ గోల్స్ ఏమీ లేవా అంది సీరియస్గా. ఎందుకు లేవు, ఉన్నాయి అన్నాడు. ఏది?
నాతో కలిసి జీవించడం అలాంటివా అంది. వంశీ మాట్లాడలేదు. నాకున్నాయి. నీకు తెలుసా, మా నాన్న సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నారు. ఆయన జీతం ఆయన తాగుడికే సరిపోతుంది. అమ్మ చిన్న కిరాణా కొట్టు పెట్టి మమ్మల్ని చదివిస్తోంది. మా తాతయ్య పోతూ మా నాన్న పాడు చేస్తారని ఇల్లు అమ్మ పేరు మీద పెట్టారు. ఆ ఇంట్లో ముందు రూమ్ని షాపుగా మార్చి నెట్టుకొస్తోంది. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడిప్పుడు 10th. నేను మంచి జాబ్ సంపాదించి వాడిని మంచి పొజిషన్లో చూడాలి. అప్పుడు ఆలోచిస్తాను నా పెళ్లి గురించి. నీకు నాకు సరిపడదు. నువ్వన్నీ చాలా ఈజీగా తీసుకుంటావు. నేను అలా కాదు. మనిద్దరం పెరిగిన వాతావరణం వేరు. ఇవన్నీ నీకు చెప్పక్కర్లేదు. కానీ చాలామంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళందరినీ కాదన్నావని విన్నాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నావేమో అని. ప్లీజ్ దీన్ని ఇక్కడితో వదిలేయి. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంది. ఎన్నో చెప్పాలనిపించింది వంశీకి. తను చెప్పిన విధానానికి మాట్లాడలేకపోయాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత క్యాంపస్ సెలక్షన్లో అతనికి ఆమెకి ఇద్దరికీ జాబ్స్ వచ్చాయి. కానీ ఆమెకి బెంగళూరు, వంశీకి హైదరాబాద్. లాస్ట్ ఎగ్జామ్ రోజు తేజు ఎంతకీ రావట్లేదు. వంశీకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తేజు రాలేదు అని అడిగాడు. వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అట, హాస్పిటల్లో ఉన్నారట అని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయింది. అందరూ హాల్లోకి వెళ్తున్నారు. అప్పుడు వచ్చింది. ఎవరో తీసుకొచ్చి వదిలారు. ఎగ్జామ్ అయిన వెంటనే వెళ్ళిపోయింది. వెళ్లే వరకు చూస్తూనే ఉన్నాడు. ఇక కనిపించదు అన్న ఫీలింగ్ భరించలేనట్టుగా ఉంది. అందరూ మూవీకి వెళ్తున్నారు. వంశీకి వెళ్ళాలనిపించక ఇంటికి వచ్చేశాడు. అతని ముఖం చూసి వాళ్ళ చెల్లి అడిగింది, ఏమైందిరా, ఎగ్జామ్ బాగా రాయలేదా అని. జరిగిందంతా చెప్పాడు. ప్రపోజ్ చేయడం, తను రిజెక్ట్ చేయడం అన్నీ. చెల్లికి తెలుసు తన దగ్గర ఏదీ దాయలేదు. వంశీ వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపోయాడు. వాళ్ళ చెల్లి ద్వారా తెలిసింది వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మ, తమ్ముడు ఇద్దరిని తనతో పాటు తీసుకువెళ్ళింది అని. ఆ ఇంట్లో వాళ్ళ మావయ్య ఉంటున్నారు అని చెప్పింది చెల్లెలు. వంశీ చెల్లి శ్రావ్యకి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిన వెంటనే పెళ్లి చేశారు. దగ్గర సంబంధం కావడంతో ఇంకక్కడి నుండి మొదలు వంశీకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అమ్మ, నాన్న ఇద్దరు రిటైర్ అయ్యారు. దాంతో అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఒకరోజు అతని మనసులో మాట ఇద్దరికీ చెప్పాడు. తేజు అంటే ఇష్టమని. వాళ్ళ మావయ్య ఉండే అడ్రస్ చెప్పాడు. ప్రపోజ్ చేయడం అవి ఏం చెప్పలేదు. దానికి వాళ్ళ నాన్న, మనం వెళ్ళకూడదురా, నువ్వు ఇష్టపడ్డావని ఒక కారణంతో నేనే వెళ్ళి అడుగుతాను అన్నారు. వెళ్ళి వచ్చారు. ఏం చెప్పలేదు. అమ్మని అడిగాడు. నాకు ఏం చెప్పలేదురా, నేను అడుగుతాలే అంది. సాయంకాలం టీ తాగుతున్నారు. దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఒక కవర్ టేబుల్పై పెట్టి, ఎల్లుండే పెళ్లి చూపులు అన్నారాయన. వంశీ సంతోషానికి అవదల్లేవు. థ్యాంక్స్ నాన్న అన్నాడు. ఫోటో చూడు అన్నారాయన. నేను చూడడం ఎందుకు, అమ్మ మీరు చూడండి అన్నాడు వంశీ. తల్లి కవర్ ఓపెన్ చేసి చూసి, అమ్మాయి బాగుందిరా అంది. నవ్వుతూ వెళ్ళి టీవీ ముందు కూర్చున్నాడు. అమ్మ ఆ ఫోటో అక్కడ పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. వంశీ వెళ్ళి ఫోటో తీసుకున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి, నీ ఫ్రెండ్ వచ్చాడు అన్నారు. ఫోటోని పాకెట్లోకి తోసేశాడు. ముందు గదిలోకి వెళ్ళాడు. రవి పెళ్లికి పిలవటానికి వచ్చాడు. తేజుతో పెళ్లి ఫిక్స్ అవుతోంది అని చెప్పాలనుకున్నాడు. వెడ్డింగ్ కార్డుతో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. రవి వెళ్ళాక బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోటో చూశాడు. తన కళ్ళని తనే నమ్మలేనట్టు మళ్ళీ చూశాడు. తేజు కాదు, ఎవరో అమ్మాయి. రూమ్లో నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా అమ్మ. ఈ అమ్మాయి తేజు కాదు అన్నాడు. అవునా, మరెవరు అని ఎదురు ప్రశ్న వేసింది తల్లి. నన్ను అడుగుతావేంటమ్మా, నాన్నేరి అన్నాడు. షాప్కి వెళ్ళారు. ఎందుకంత టెన్షను, వస్తారు అడుగుదాం అంది నిదానంగా. అలా ఎలా అమ్మా, నేను క్లియర్గా అడ్రస్ చెప్పాను అన్నాడు వంశీ. అడుగుదాం నాన్న, ఎందుకు కంగారు అంది శారద. ఇంతలో ఆయన వచ్చారు. వెంటనే, ఈ అమ్మాయి తేజు కాదు, మీరు కరెక్ట్ అడ్రస్కే వెళ్ళారా అన్నాడు. వెళ్ళాను. నా భాగ్యం కొద్దీ ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఏదో పని మీద వచ్చిందట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇక్కడికి రాదు. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నీకు చెప్పింది కదా అన్నారు. చెప్పింది నాన్న, కానీ దానిలో తప్పే ఉంది. నేను మన ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచిస్తానో తను కూడా అలానే. ఆడపిల్ల పెళ్లి చేసుకుని వచ్చేయాలా, తమ్ముడు బాధ్యత తీసుకోవడం తప్ప అన్నాడు. నువ్వు టాపిక్ మార్చుకు అన్నాడు నారాయణ. నేను హక్కుల గురించే మాట్లాడట్లేదు. తను నీ దగ్గరికి రాదు. నువ్వే ట్రాన్స్ఫర్ లేదా మరో జాబు, నువ్వే బెంగళూరు వెళ్ళాలి. ఆ అమ్మాయి లైఫ్లో చాలా క్లారిటీగా ఉంది. నేను
నా కొడుకుని పెళ్లి చేసి పంపించేయాలి అనుకోవట్లేదు అన్నారు స్పష్టంగా. శారద ఏదో చెప్పబోయింది. ఒకసారి చెప్తే అర్థం కాలేదా? నేను నో అంటే నో అంతే. మొదటిసారి నారాయణలో అంత కోపం చూశారు వాళ్ళిద్దరూ. అక్కడి నుండి మొదలు వచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దు అని చెప్తూనే ఉన్నాడు. ఒక్క పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదు. ఫోటో లేదా ప్రొఫైల్ ఏదో ఒక దాన్ని ఎంచుకుని రిజెక్ట్ చేయడమే. అతను రిజెక్ట్ చేసే కొద్దీ వాళ్ళ నాన్న పంతం పెంచుకున్నారు. వంశీకి సంబంధం చూడడం కోసం అన్ని మ్యారేజ్ బ్యూరోలు, చుట్టాలు అందరినీ చుట్టేశారు. వంశీ మాత్రం ఒకటే బాట. అమ్మాయి నచ్చలేదు, లేదా ప్రొఫైల్లో ఉన్న చదువు లేదా జాబ్ నచ్చలేదు. కావాలనుకుంటే కారణాలు కావాలి, కానీ వద్దనుకున్నప్పుడు ఎన్నో లోపాలు కనపడతాయి. ఇక మా వల్ల కాదు అని బంధువర్గం చేతులు ఎత్తేశారు. పాపం మ్యారేజ్ బ్యూరోలు మాత్రం చాలా రోజులు ప్రయత్నించి విరమించుకున్నాయి. ఒకరోజు వాళ్ళ చెల్లి శ్రావ్య ఫోన్ చేసింది వంశీకి. మా అత్తగారి తరపున పెళ్ళి అని వచ్చాను, కానీ అని ఆగిపోయింది. ఏమైంది అన్నాడు కొంచెం కంగారుగా. పెళ్లి కూతురు మన తేజూరా అంది. ఫోన్ పెట్టేశాడు. ఆమె తిరిగి చేస్తూనే ఉంది. తీయాలి అనిపించలేదు. చేస్తూనే ఉంది. తీశాడు. ఏరా ఫోన్ తీయవు అంది. భయపడకు, నేనేమీ కాను. కానీ ఎక్కడో ఆశ ఉండేది, నాన్న ఒప్పుకుని మమ్మల్ని కలుపుతారు అని. ఈ రోజుతో అది పోయింది అన్నాడు నిరాశగా. నువ్వు ఏదైనా సంబంధాన్ని ఓకే చేయరా, నీ జీవితం నాశనం చేసుకోకు అంది. ఇక పెళ్లి చేసుకోకూడదు అనుకోలేదు, కానీ అతనికి ఎవరూ నచ్చలేదు. రాక రాక ఒక సంబంధం వచ్చింది. అతనికి ఫోటో కానీ డీటెయిల్స్ కానీ ఇవ్వలేదు. పెళ్లి చూపులకి రావాలి అన్నారు. తప్పనిసరే వెళ్ళాడు. అమ్మాయి చిన్నది, 20 ఉండొచ్చు వయసు. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు వంశీకి, అక్కడ నిర్ణయాన్ని చెప్పొద్దని. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ అడిగింది, నా వయసు ఎంతమ్మా అన్నాడు. 38 అంది. అంటే ఎంత చూసినా నాకంటే ఎంత చిన్నది అన్నాడు వంశీ. అవన్నీ చూడకూడదు అంది శారద. పాపం అమ్మా అన్నాడు వంశీ. అది విన్న ఆయన వంశీతో మాట్లాడడం మానేశారు. మకాం కూడా ఊర్లో ఉన్న ఇంటికి మారారు, వంశీని ఒంటరిని చేసి. అందరూ ఎక్కడికి వెళ్ళినా వంశీని, వాళ్ళ అమ్మని, నాన్నని చూసి జాలిపడేవారే. అందుకే ఎక్కడికి వెళ్ళడం మానేశాడు వంశీ. గతాన్ని వదిలి ప్రస్తుతానికి వద్దాం. సాయంత్రం అయింది. ఎందుకో పిచ్చిగా ఉంది. ఎవరైనా కబుర్లు చెప్తే బాగుండును అనుకున్నాడు. చాలా విసుగ్గా ఉంది. కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ పెరుగు తాగి వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఈ మధ్య తరచుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు. డాక్టర్ని కలిస్తే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారు. రోజూ కాదు, కానీ ఇలా లోన్లీ ఫీలింగ్ ఉన్నప్పుడు వాడుతున్నాడు. బెడ్రూమ్కి వచ్చి పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. కాలింగ్ బెల్ మోగుతోంది. ఉలిక్కిపడి లేచి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా అమ్మ. ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఏదో తెలియని సంతోషం. హ్యాపీ బర్త్డే కన్నా అంది శారద. నీకు గుర్తుందా అమ్మా అన్నాడు వంశీ. నేనెలా మర్చిపోతానురా అంటూనే. అలాగే 40 నిండాయి. ఆమె కళ్ళల్లో తడి చూసి ఆగిపోయాడు. మాట మార్చాడు. మావయ్య ఇంటికి వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళాలనుకున్నాను, కానీ ఈరోజు నీ దగ్గర ఉండాలని వచ్చాను అంది. స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర శుభ్రం చేస్తూ, నువ్వు వెళ్ళి తలస్నానం చేసిరా అంది. అతను వచ్చేసరికి కుందులో ఒత్తిడి వేసి ఉంచింది. పూజ అయ్యేలోపు పాయసం తెచ్చి ఇచ్చింది నివేదనకు. టిఫిన్ ఉప్మా చేసింది. టేబుల్ దగ్గర తనతో పాటు కూర్చునింది. ఏంటమ్మా విశేషాలు అన్నాడు. ఆమె చెబుతోంది ఊరి విషయాలు, వాళ్ళ మావయ్య సంగతులు అన్నీ. అమ్మ ఇలా ఆప్యాయంగా కబుర్లు విని ఎన్నాళ్ళయిందో అన్నాడు. నాకు నా జీవితం విసుగ్గా ఉందమ్మా అన్నాడు మళ్ళీ. అందుకే నాన్న, ఒక తోడు అవసరం మనిషికి. ఆయన మీద పంతం నీకు, నీ మీద పంతం ఆయనకి. ఇద్దరి మధ్యన నేను నలిగిపోయాను. నా మాట మీరిద్దరూ వినలేదు. అత్తయ్య వాళ్ళ అక్క కూతురుంది, నీకు గుర్తుందా? అత్తయ్య అడిగింది నిన్ను చేసుకోమని అంది. ఓ, అయితే నేను రిజెక్ట్ చేసిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి అన్నాడు. అలా మౌనంగా చూస్తోంది కొడుకు వంక. ఏమైంది ఇప్పుడు? ఆ అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి కాలేదా అన్నాడు నవ్వుతూ. నేను చెప్పేది విన్నరా ఫస్ట్ అంది. సరే అని చేతులు కట్టుకున్నాడు. విను అని చేతులు విడదీసింది. ఆ అమ్మాయికి అమెరికా సంబంధం చేశారు. అప్పుడు అత్తయ్య తెప్పింది కూడా. నువ్వు వద్దన్నావు, కానీ దానికి అమెరికా సంబంధం వచ్చింది అని. అవును అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ. ఏమైంది ఇప్పుడు అన్నాడు మళ్ళీ. పెళ్ళైన 6 నెలలకు తీసుకువెళ్ళారు అమెరికా. ఇంట్లో నుండి బయటికి రావటానికి ఒప్పుకునేవాడు కాదట.
ఆఫీస్కి వెళ్తూ కూడా డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడట. ఫోన్ కూడా ఇవ్వడట. వాడుండగానే అమ్మ నాన్నతో మాట్లాడాలట. ఏదైనా చెప్తుందని. నాకిష్టం లేదు, మా అమ్మ నాన్న కోసం నిన్ను చేసుకున్నాను అనేవాడట. మీకు ఇష్టం లేకపోతే నన్ను పంపేయండి, నేను ఇండియా వెళ్ళిపోతా అంటే మా వాళ్ళ ముందు నన్ను వెధవని చేస్తావా అని టార్చర్ పెట్టేవాడట. కొట్టని రోజు లేదట. ఒకరోజు పక్క ఇల్లు ఇంగ్లీష్ ఆమె విండో కొట్టి ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని అడిగిందట. ఇదేమో ఏమీ లేదు అని చెప్పిందట. మరి హస్బెండ్ డోర్ లాక్ ఎందుకు చేస్తున్నాడు అంటే నాకు ఇక్కడ కొత్త అందుకని అందట. వాళ్ళ పాప అప్పుడప్పుడు వచ్చి విండో దగ్గరికి మాట్లాడేదట. ఒకరోజు వాడు వచ్చేసరికి మాట్లాడుతోందని చూసి ఆ రోజు నరకం చూపించాడట. అలా ఇంట్లో ఉండి పిచ్చిదానిలా తయారైందట. ఒకరోజు మాల్కి వెళ్దామని తీసుకువెళ్ళి అక్కడే వదిలేసి వచ్చేసాడట. పాపం అదేమో అదే ఫస్ట్ బయటికి వెళ్ళడం. పాస్పోర్ట్ లేదు, అడ్రస్ కూడా తెలీదు. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న దాన్ని పక్కింటి వాళ్ళు అనుకోకుండా చూశారట. వాళ్లే అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేయించారు. వీళ్ళు వెళ్ళి అక్కడ కేసు పెట్టి మొత్తానికి వీళ్ళు పిల్లని వీళ్ళు తెచ్చుకున్నారు. మావయ్య ఏక చెప్పడమే అంది. ఒక మనిషిని ఇంకో మనిషి ఎలా హింసించగలడు? అందున తనని నమ్మి వచ్చిన మనిషిని అన్నాడు. అంతే, పుర్రిక బుద్ధి అంది శారద. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా అంది మళ్ళీ. చెప్పమ్మా, దీంట్లో అనుకోవడానికి ఏముంది, నువ్వు అమ్మవి అన్నాడు. నువ్వు మీ నాన్న కూడా నన్ను హింసించారా, శారీరకంగా కాదు మానసికంగా. మీ ప్రవర్తనతో ఒకరి మీద ఒకరు పంతానికి పోయారు. నేను మానసికంగా చాలా కృంగిపోయాను. ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా అంది శారద. ఇక నన్నెవరు చేసుకుంటారమ్మా అన్నాడు నిరాశగా. ఎక్కడో ఉండే ఉంటుంది రాసిపెట్టిన పిల్ల, టైం వస్తే కానీ రాదు అంది శారద. ఆ టైం వస్తుందా అన్నాడు. అంటే నువ్వు పెళ్ళికి సిద్ధమా అంది శారద. ముందు కూడా నేను చేసుకోవద్దు అనుకోలేదు, పంతానికి పోయి రిజెక్ట్ చేసేసా అంతే. అది అలా అయిపోయింది అన్నాడు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామా అంది శారద. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే తీసుకువెళ్తాను, కానీ నాకు నీతో మాట్లాడుతూ మాటలు వింటూ ఉండాలని ఉంది. ఒంటరిగా ఉండి ఆప్యాయతకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. సరే, లంచ్కి ఏం చేయను అంది. ఏదైనా పర్లే, నీ చేత్తో చేసింది అన్నాడు. ఈరోజు వరాలు రాలేదు, రోజు ఇలాగే చేస్తోందా అంది. లేదమ్మా, వచ్చి ఉంటుంది, నేను లెగలేదని వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. మధ్యాహ్నం భోంచేస్తుంటే నేను రేపు వెళ్తారా అంది శారద. అప్పుడేనా అన్నాడు. ఎంత? 4 రోజుల్లో వచ్చేస్తాను అంది శారద. ఫంక్షన్కి వెళ్ళపోతే మావయ్య బాధపడతాడ్రా అంది మళ్ళీ కొడుకు మొక్క వంక చూస్తూ. సరేలే అన్నాడు. నువ్వు కూడా రావచ్చు కదా అంది. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నాడు వంశీ. సరిగ్గా 4 అంటే 4 డేస్ అంతే అంది శారద. మీరెప్పుడు వచ్చారమ్మా అంటూ లోపలికి వచ్చింది వరాలు. ఇప్పుడు టైం ఎంతయిందే, ఇప్పుడా వచ్చేది అంది శారద. అమ్మా, వచ్చాను 3 సార్లు, బాబు లెగలేదు, అందుకే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి వండుకుని మళ్ళీ వచ్చాను అంది. సరేలే, పని చూడు అంది శారద. వాళ్ళు భోజనాలు అయ్యాక లోపలికి వెళ్తుంటే, బాబు ఏటీ సరిగ్గా వండుకోవటం లేదమ్మా, ఉంటారు కదా, ఈ 10 రోజులు బాగా చేసి పెట్టండి అంది. లేదే, నేను రేపు వెళ్తున్నాను, మళ్ళీ 4 రోజుల్లో వస్తాను అంది శారద. ఏంటమ్మా అంత అర్జెంటు అంది. మా తమ్ముడు మనవరాలు ఓణీల్ ఫంక్షను అంది శారద. వెళ్ళండమ్మా, మీ ఇంట్లోనే, అమ్మాయి గారికి మగపిల్లలే, బాబుగారేమో పెళ్లి మాటే ఎత్తరు అంది వరాలు. ఏయ్, నీ పని నువ్వు చెయ్యి, బాబు వింటే బాధపడతాడు అంది శారద. రోజు ఇలాగే నా కొడుకు బుర్ర తింటున్నావా అంది మళ్ళీ. లేదమ్మా, నేనేటంటా నా బాబుని అంది. తను పని చేసుకుని సరే అమ్మా నా పని అయింది నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా టీవీ కూడా పెట్టలేదు. రోజంతా మాట్లాడుతూనే ఉన్నాడు వంశీ. తర్వాతి రోజు ఉదయం శారదను బస్సు ఎక్కించి ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు ఆఫీస్కు ఒక కొత్త అమ్మాయి వచ్చింది. ఆమెని వంశీ టీంలోనే వేశారు. తన పేరు సవ్య. పరిచయాలు అయ్యాక ఆ అమ్మాయికి పని నేర్పించే పని సుధాకర్కి అప్పచెప్పాడు వంశీ. సార్ అవకాశం వచ్చినా యూజ్ చేసుకోరు అని కొనుక్కున్నాడు సుధాకర్. ముందు చెప్పిన పని చెయ్యి అన్నాడు వంశీ. అది వినపడి వంశీ వర్క్ చేసుకుంటుంటే ఎదురుగా కనిపిస్తోంది సవ్య. అమ్మాయి బాగానే ఉంది, కళ్ళు అటే చూడమంటున్నాయి.
సంస్కారం అతని మనసుని పట్టి ఆపుతోంది. తల విదిలించి తన వర్క్లో మునిగిపోయాడు. వర్క్లో పడితే అతనికి ప్రపంచం కనపడదు. సుధాకర్ వచ్చి సార్ లంచ్కి రారా అనే వరకు పనిలోనే ఉన్నాడు. సిస్టమ్ ఆఫ్ చేసి అటు వెళ్ళాడు. అందరూ తింటున్నారు. వెళ్ళి జాయిన్ అయ్యాడు. సార్ ఆలూ కూర సూపర్, వేసుకోండి అన్నాడు మధు. నీ వర్క్ ఎంతవరకు వచ్చింది అన్నాడు వంశీ. సార్ ఇక్కడ కూడా వర్కేనా, ప్రశాంతంగా తిందాం అన్నాడు మధు. సవ్య కూడా అందరితో కలిసిపోయింది. అందరూ కబుర్లు చెప్తూ తింటున్నారు. తను తిని వచ్చి పనిలో పడ్డాడు. మధ్యలో ఎవరో ఒకరు వచ్చి అడుగుతున్నారు. అలా ఆ రోజంతా గడిచిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నాడు. కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ తీశాడు. రవి ఉమ ఇద్దరూ లోపలికి వచ్చారు. లోపలికి రండి అన్నాడు. బాగున్నారా అన్నయ్య అంది ఉమ. బాగున్నానమ్మా అంటూ నాన్న ఎలా ఉన్నారు అన్నాడు. బాగున్నారు అంది. అమ్మ వచ్చారన్నారు అన్నాడు రవి. కూర్చోండి, రావడం వెళ్ళడం అన్నీ అయ్యాయి అన్నాడు వంశీ. స్వీట్స్ మీకే అని ఇచ్చింది ఉమ. ఏంటి, ఏదైనా గుడ్ న్యూసా అన్నాడు వంశీ. అదే తెలియట్లేదురా అన్నాడు రవి. ఏమైంది అన్నాడు. కంపెనీ పని మీద నన్ను జర్మనీ పంపిస్తోంది 3 ఇయర్స్కి. ఉమాని పిల్లల్ని తీసుకువెళ్ళాలంటే ఊర్లో అమ్మ ఒక్కతే ఉంది. ఇక్కడ ఉమా వాళ్ళ డాడీ కూడా ఒక్కరే. మేము వెళ్తే చూసేవాళ్ళు లేరు. అవకాశం మంచిదే, శాలరీ కూడా పెరుగుతోంది. శాలరీయా బాధ్యత అంటే శాలరీ అని డిసైడ్ అయ్యాం. ఉమా పిల్లలు ఇక్కడే ఉండేలా, నేను ఒక్కడనే వెళ్ళేలా అన్నాడు. వాళ్ళ బాధ ఏంటో అర్థమైంది. వాళ్ళు వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చున్నాడు. భార్య పిల్లల్ని అమ్మని వదిలి 3 సంవత్సరాలంటే కష్టమే అనుకున్నాడు. తర్వాత రోజు ఆఫీసులో డేగాగాడు సవ్యతో ముచ్చట్లు పెట్టాడు. డేగా అన్నది వాడి పేరు కాదు, వాడి పేరు అరుణ్. కానీ అంతా డేగా అంటారు. అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ వీడుంటాడు, అందుకే వాడికి ఆ పేరు. అరుణ్ పని చూడు ముందు అన్నాడు చిరాగ్గా అతని వంక చూస్తూ. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అరుణ్. సవ్య కూడా తన పనిలో తను పడింది. వీడు పెద్ద మన్మధుడు అన్న ఫీలింగ్ వీడికి. నా కాలేజీ రోజుల్లో నాకు నేను గొప్ప అనే ఫీలింగ్ ఉండేది. అమ్మాయిలు నా చుట్టూ తిరిగేవారు, వీడు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు అనుకున్నాడు వంశీ. ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు అమ్మ వస్తానంది, ఫోన్ చేయలేదు అనుకుంటూ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు, ఇంకా రీచ్ అవ్వలేదా అన్నాడు. నేను లిఫ్ట్లో ఉన్నాను, వస్తున్నా అంది. దగ్గరికి వచ్చాక ఫోన్ చేస్తాను అన్నావు అన్నాడు. ముందు డోర్ తీ అంది. తీస్తూ నేను వస్తాను కదా అంటూ ఆగిపోయాడు. అమ్మతో ఎవరో అమ్మాయి. రామ్మ అంటూ లోపలికి వచ్చింది శారద. వీడు మా అబ్బాయి అని పరిచయం చేసింది. నాకు తెలుసా ఆంటీ అంది ఆమె. నేను తెలుసా, నాకు తెలీదే అనుకున్నాడు వంశీ. అత్తయ్య వాళ్ళక్క కూతురు సుభద్ర అని చెప్పింది శారద. తను విష్ చేస్తుంటే నవ్వుతూ విష్ చేశాడు. నువ్వు రెడీ అయి రామ్మా అంటూ బెడ్రూమ్ చూపించింది. ఆ అమ్మాయి వెళ్ళాక నాకెందుకు చెప్పలేదు మీరిద్దరూ వస్తున్నట్టు అన్నాడు. నాకు తెలిసేంట్రా నీకు చెప్పడానికి, బయలుదేరాక అత్తయ్య చెప్పింది. నువ్వు వెళ్తున్నావు కదా, మా సుభద్ర కూడా ఇంటర్వ్యూ ఉందని వెళ్తోంది, నీతో వస్తుంది, కొంచెం వంశీని చూడమను అని. అత్తయ్య సంగతి తెలిసిందేగా, నువ్వు లీవ్ పెట్టి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు అంది శారద. అమ్మా అని చెప్పేలోపే వద్దండి నన్ను అక్కడ వదిలితే చాలు అంది బయటకు వచ్చి సుభద్ర. ఇద్దరూ టిఫిన్ తిని బయలుదేరారు. లిఫ్ట్ దగ్గరికి వచ్చాక 1 మినిట్ అని వెనక్కి వెళ్ళారు. వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న శారద ఏంటి అన్నట్టు చూస్తోంది. బైక్ కీస్ అక్కడ పెట్టి కార్ కీస్ తీసుకున్నాడు. అది చూసిన శారద నా బంగారం అంటూ మెడికలు విరిచింది. నవ్వుతూ బాయ్ అన్నాడు. కార్ దగ్గరికి వెళ్తూ అడ్రస్ ఉందా మీ దగ్గర అన్నాడు వంశీ. తను కవర్ చూపించింది. తీసుకొని చూస్తూ కారులో కూర్చున్నాడు. పక్క సీట్లో కూర్చున్న ఆమెకి కవర్ ఇచ్చేశాడు. మా ఆఫీస్కి వెళ్ళి దారే అనుకున్నాడు. మీరు లీవ్ వేస్ట్ చేయకండి అంది సుభద్ర. పర్వాలేదు అన్నాడు. ఇంటి అడ్రస్ ఇవ్వండి చాలు, నేను వెళ్తాను ఇంటికి అంది. పర్లేదులేండి, ఇది మా అత్తయ్య కోసం చేస్తున్న పని అన్నాడు. నవ్వింది. మిమ్మల్ని అక్కడ దింపి వెళ్ళి లీవ్ పెట్టి వస్తాను నేను అన్నాడు వంశీ. అలా అయితే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా చూద్దాం, మళ్ళీ మీరు ఇంకో రోజు లీవ్ పెట్టక్కర్లేదు అంది. అంటే మీరు ఫిక్స్ అయిపోయారా ఈ జాబ్ మీదని అన్నాడు. నవ్వుకున్నారిద్దరు. తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్ళే వరకు ఆగి వెళ్ళాక వెనుతిరిగాడు.
అతను ఆఫీసులోకి ఎంటర్ అయ్యేసరికి చాలా సైలెంట్గా ఉంది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. బాస్ వచ్చారనుకుంటా అనుకున్నాడు. అతన్ని చూసి విష్ చేస్తున్నారు సైలెంట్గా. నవ్వుకుంటూ బాస్ క్యాబిన్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ. గుడ్ మార్నింగ్ వంశీ, ఏంటి లేటు అన్నారాయన. సార్, కొంచెం పర్సనల్ పని ఉంది, ఈరోజు నాకు లీవ్ కావాలి సార్ అన్నాడు. నువ్వు లేకపోతే వీళ్ళు వర్క్ చేస్తారా అన్నాడు అతను. నేను సుధాకర్కి అప్పచెప్పే వెళ్తాను సార్ అన్నాడు వంశీ. ఓకే వంశీ అన్నారాయన. థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చి సుధాకర్కి పనంతా అప్పచెప్పి బయటకు వస్తున్నాడు. వెనక నుండి సార్ అని పిలుపు వినపడి వెనక్కి తిరిగాడు. సవ్య, నాకు రేపు లీవ్ కావాలి సార్ అంది. మీరొచ్చి వారం కూడా కాలేదు, ఏంటి ఏదైనా మొక్క అన్నాడు. కాదు సార్, పెళ్లి చూపులు అంది సిగ్గుపడుతూ. నవ్వొచ్చింది. నవ్వుతూ బాస్ని అడగండి అన్నాడు. మీరు చెప్తే అవుతుందని అంది. సుధాకర్కి సైగ చేశాడు ఇది చూడు అని. ఓకే సార్ అన్నాడు అక్కడి నుండి సుధాకర్. సుధాకర్కి చెప్పాను అని చెప్పి వస్తుంటే వెనుక నుండి థ్యాంక్స్ సార్ అంది. ఇట్స్ ఓకే అంటూ వచ్చేశాడు. మళ్ళీ సుభద్రని దింపిన ఆఫీస్ దగ్గరకు వచ్చి చూశాడు. ఇంకా అయినట్లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న పీజీలు చెక్ చేసి అప్పుడు రావచ్చు అనుకుని వెళ్ళి అవన్నీ చెక్ చేసి వచ్చాడు. అప్పటికీ ఇంకా అవ్వలేనట్టుంది. కాల్ చేద్దామంటే మొబైల్ సైలెంట్లో పెట్టిందో లేదో, ఇబ్బంది అవుతుంది అనుకుని బయట వెయిట్ చేస్తుంటే బుక్ షాప్ కనిపించింది. కార్ పార్క్ చేసి షాప్లోకి వెళ్ళాడు. అన్నీ చూస్తూ నచ్చినవి పక్కన పెడుతున్నాడు. ఈలో ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నారు అంది. అతనికి కనిపిస్తోంది. మీరు నాకు కనిపిస్తున్నారు అన్నాడు. బుక్ షాప్లో ఉన్నాను, అక్కడే వెయిట్ చేయండి అన్నాడు మళ్ళీ. బుక్స్కి బిల్లు పే చేసి రోడ్డు క్రాస్ చేసి కార్ దగ్గరకు వస్తుంటే అతన్ని చూసి దగ్గరికి వచ్చింది. మీకు బుక్స్ కలెక్షన్ అంటే ఇష్టం అనుకుంటా అంది. అలా ఏం లేదు, చదవడం ఇష్టం అన్నాడు. ఏమైంది మీ ఇంటర్వ్యూ అన్నాడు మళ్ళీ. సెలెక్ట్ అయ్యాను, వీలును బట్టి ఈ వీక్లో జాయిన్ అవ్వమన్నారు అంది. కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్స్ అంది. స్వీట్ షాప్ దగ్గర ఎక్కడైనా ఆపండి అంది కూర్చుంటూ. ముందు పీజీ చూడండి, అక్కడ దగ్గరలో షాప్స్ చూడొచ్చు అన్నాడు. ఓకే అంది. ఇద్దరూ వెళ్ళారు. తనకు నచ్చింది పీజీ. ఆఫీస్ దగ్గర వెంటనే పే చేసి రేపు వస్తాను అని చెప్పేసింది. అమ్మ ఉన్నన్ని రోజులు ఉండండి, అమ్మ వెళ్ళేటప్పుడు వద్దురు కానీ అన్నాడు వంశీ. పర్లేదులేండి, దొరికింది కదా అంది సుభద్ర. ఇద్దరూ బయటకు వచ్చి కార్ దగ్గరకు వస్తుంటే స్వీట్ షాప్ కనిపించింది. 5 మినిట్స్ అంటూ షాప్లోకి వెళ్ళి బరువైన కవర్స్తో తిరిగి వచ్చింది. షాప్లో బరువు తగ్గించారా అన్నాడు. అర్థం కానట్టు చూసింది. వెంటనే నవ్వేసింది. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి అంది. దారిలో ఇంటర్వ్యూలో ఏం అడిగారో తనేం చెప్పిందో అన్నీ చెప్పింది. ఇంతలో ఇల్లు వచ్చేసింది. లిఫ్ట్లో నుండి బయటకు వస్తుంటే మంచి సువాసన. అమ్మ ఏదో తయారీ మొదలుపెట్టింది అన్నాడు వంశీ. అవును, మంచి స్మెల్, ఏదో పొడి అనుకుంటా అంది. కాలింగ్ బెల్ కొట్టాడు. శారద డోర్ తీసింది. లోపలికి వస్తుంటే గుమగుమలాడిపోతుంది ఆంటీ అంటూ కవర్స్ చేతికిచ్చింది. అంటే సెలెక్ట్ అయ్యావన్నమాట అంది కవర్స్ అందుకుంటూ. నాకు ముందే తెలుసు, అందుకే నేను స్వీట్ చేశాను అంది శారద. ఎందుకు ఎన్ని కొని తెచ్చావు అంది వాటిని చూస్తూ మళ్ళీ. నా హ్యాపీనెస్ మీతో ఎలా చెప్పాలో తెలియక ఇలా. కొత్త ప్లేసు, కొత్త మనుషులు, ఎలా ఫేస్ చేస్తానో అనుకున్నాను. మీ ఇద్దరి వల్ల టెన్షన్ లేకుండా అయిపోయింది అంది. అమ్మ వాళ్ళకి చెప్పావా అంది శారద. లేదంటీ, బయట ఎందుకని, ఇప్పుడు చెప్తాను అంది. సరే మాట్లాడేసిరా, భోంచేద్దాం అంది శారద. తను లోపలికి వెళ్ళాక అమ్మాయి లక్షణంగా ఉంది, ఇలాంటి పిల్ల నీ జీవితంలో ఉంటే బాగుండేది అంది చిన్నగా. ఆ అమ్మాయి వింటుంది అన్నట్టు సైగ చేసి కోపంగా చూశాడు వంశీ. తర్వాత రోజు తనని రూమ్ దగ్గర దింపి కార్ పార్క్ చేసి బ్యాగ్స్ తీసుకువెళ్ళడం సహాయం చేశాడు. కానీ ఆఫీస్ రూమ్ వరకే, లోపలికి ఓన్లీ లేడీస్. తను సర్దుకుని వచ్చాక వాళ్ళ ఆఫీస్లో వదిలి ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పి వంశీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో కూర్చున్నాక అమ్మ మాటలు గుర్తొచ్చాయి. అమ్మలంతా ఇంతే, మన గురించి తప్ప ఇంకో ఆలోచన ఉండదు అనుకున్నాడు. పనిలో మునిగిపోయాడు. ఆఫీస్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి శారద లేదు. కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే తలుపు తీసేది. తన దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫోన్ చేశాడు. ఇంట్లోనే రింగ్ అవుతోంది. ఎక్కడికి వెళ్ళింది? అప్పుడప్పుడు పక్క వాళ్లతో కలిసి కూరలు తేవడానికి వెళ్తుంది. అలా కానీ వెళ్ళుంటుందా
అనుకుని ఫ్రెష్ అయ్యి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నువ్వు వచ్చేసావా అంటూ లోపలికి వచ్చింది. కూరలకు వెళ్ళావా? మొబైల్ తీసుకువెళ్ళొచ్చు కదా అన్నాడు. మర్చిపోయానురా, కంగారు పడ్డావా అంది శారద. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మర్చిపోకు అన్నాడు. సుభద్ర ఫోన్ చేసిందా అంది. ఎందుకు చేస్తుంది? మార్నింగే వెళ్ళింది. అమ్మా, నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావు. నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వే ఇబ్బంది పడతావు అన్నాడు. ఒక్కరోజు ఉండి వెళ్ళిన దానికే ఇల్లంతా బోసిగా అనిపించింది అంది. అదే మరి, నువ్వు 10 రోజులుండి వెళ్తే నా పరిస్థితి ఊహించు. ఇక్కడికి వచ్చేయండి మీరిద్దరూ అన్నాడు వంశీ. నాకు అర్థమైంది. మీ నాన్న గురించి తెలుసు కదా అంది. ఇంకా ఎన్నాళ్ళమ్మా నా మీద కోపం ఆయనకి? ఆయనకు కోపం పోవాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఫోన్ రింగ్ అవుతోంది. వెళ్ళి లిఫ్ట్ చేసింది. అటు మావయ్య అనుకుంటా. ఈ అన్నా చెల్లెళ్ళ మాటలు ఇప్పుడప్పుడే అవ్వవు అనుకుంటూ వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు వంశీ. ఫోన్ మాట్లాడడం అయినట్టుంది. శారద వస్తోంది. చైర్ దగ్గరికి లాక్కుని కూర్చుని, మావయ్య ఒక సంబంధం చెప్పాడు అంది. నీకు జన్మలో సంబంధాలు చూడను అన్నట్టున్నాడు అన్నాడు వంశీ. వాడు నాకు అన్నయ్యరా అంది. నేనేమన్నాను ఇప్పుడు? సరే చెప్పు అన్నాడు వంశీ. అమ్మాయి తేజులు అనే కుటుంబం కోసం పెళ్లి చేసుకోలేదట. ఇప్పుడు బాధ్యతలు తీరాయట. మనకు నచ్చితే మాట్లాడతాడట అంది. సరే చూడమను అన్నాడు. మళ్ళీ వెళ్ళి అన్నగారితో మాట్లాడుతోంది. తేజులా కాదు, తేజుకి తన బాధ్యతలు పంచుకునే మనిషి దొరికాడు అనుకున్నాడు వంశీ. సరే చూడని, అప్పుడన్నా నాన్న నాతో మాట్లాడతారేమో అనుకుంటూ అక్కడే కూర్చొని ఉండిపోయాడు. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంటే, ఈ రోజుకి టికెట్స్ దొరికితే తీసుకో, నీకు రేపు ఎల్లుండి సెలవే కదా అంది. ఫ్రైడే కష్టం, దొరకవు, కానీ ట్రై చేస్తాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళాక ట్రై చేస్తే దొరికాయి లక్కీగా. శారదకు ఫోన్ చేసి దొరికాయి, నైట్కే బస్సు అని చెప్పేశాడు. మీ నాన్నకు ఫోన్ చేస్తాను వస్తున్నామని అంది. సరే అని ఫోన్ పెట్టేశాడు. సుభద్రకు ఫోన్ చేసి వెళ్తున్నానని చెప్దామా అని, మళ్ళీ వద్దులే ఎందుకు అని అడిగితే, పెళ్లి చూపులకి అని చెప్తే వీడు ఇంకా పెళ్లి చూపుల దగ్గరే ఉన్నాడు అని నవ్వుకుంటుందేమో అనిపించింది వంశీకి. తల్లి కొడుకు ఇద్దరూ బయలుదేరారు. తండ్రి వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అమ్మాయిని చూడటానికి బయలుదేరారు. తండ్రి రానన్నాడు. శారద, వంశీ ఇద్దరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అమ్మాయిని పరిచయం చేశారు. అమ్మాయితో మాట్లాడతావా? అలా బాల్కనీలో కూర్చోండి అన్నారు ఒకరు. ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. ముందు ఆమె మొదలుపెట్టింది. నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. నా బాధ్యతలను నెరవేర్చడంలో అతని సహకారం ఉంది. అతను నాకు ఇచ్చిన సహకారం మరోలేను. ఇంట్లో వాళ్ళెవరికి నేను అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టాలు అన్నీ తీర్చాను. నా ఇష్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అంది. మీకు ఇష్టం లేని దానికి ఇవన్నీ ఎందుకు అన్నాడు వంశీ. వాళ్ళు నా ఇష్టాన్ని గౌరవించే వరకు ఇంతే. క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంది నవ్వుతూ. మాలతి, నేను చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు అని అతని కథ చెప్పాడు. మనం రిజెక్ట్ చేసినా మళ్ళీ సంబంధం తెస్తారు. మీరు చెయ్యాల్సింది మీ వాళ్ళను ఒప్పించడం. లేకపోతే నాలాగే మీరు కూడా దోషిలా నిలబడాల్సి వస్తుంది. మీ ప్రేమ మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లేచి హాల్లోకి వచ్చి రామ్మ అని బయటికి నడిచాడు. శారదకి అర్థం కానట్టు చూస్తూ అతన్ని అనుసరించింది. కారులో కూర్చుంటూ, ఇది కూడా వద్దా? అమ్మాయి బాగుంది, ఇలా అయితే ఎలారా అంది. అమ్మ, ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు. తన బాధ్యతలు నిర్వర్తించడంలో అతని సహకారం అందించాడు. వాళ్ళిద్దరినీ విడదీయడం మహాపాపం అన్నాడు వంశీ. నాన్న వద్దన్నారు అన్న పంతమే కానీ తేజుకి ఒక ఫ్రెండ్లా కూడా సపోర్ట్ చేయలేకపోయాను నేను. పెళ్లి చేసుకునే బాధ్యతలు పంచుకోవాలా? ఫ్రెండ్లా కూడా తనకు ఆసరాగా ఉండొచ్చు. నిజంగా నేను దోషినే. తేజుకి సపోర్టుగా ఉండలేకపోయాను. నాన్న ముందు తల వంచాను. ప్రేమించడం అంటే ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయడం, అంతేకాని వచ్చిన సంబంధాలు రిజెక్ట్ చేయడం కాదు. నన్ను ఇష్టపడుతున్న అమ్మా నాన్నని సంతోషపెట్టలేకపోయాను. నేను ఇష్టపడిన అమ్మాయిని దూరం చేసుకున్నాను. ఈ సమాజం ముందు తల వంచి నిలబడ్డాను అనుకున్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే నారాయణ అడుగుతున్నాడు, ఏమైంది అని. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట శారద జవాబు. భోజనం వడ్డిస్తే తిని బయటికి రాబోయి వెనక్కి వెళ్ళిపోయాడు. నారాయణ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు వంశీ వెళ్ళిన వెంటనే ఆయన లేచి వెళ్ళిపోతారు అనుకుని తన రూమ్లోనే ఉండిపోయాడు.
నువ్వు నాతో వస్తావా అని అడిగాడు తల్లిని. లేదురా, నువ్వు డిస్టర్బ్గా ఉన్నావు అంటే వస్తాను అంది. అలా ఏం లేదు, టికెట్స్ ఈ రోజుకే తీసుకుందామని అన్నాడు. ఈరోజు ఉండు, రేపు వెళ్ళొచ్చులే అంది శారద. లేదమ్మా, కుదిరితే ఈరోజే వెళ్తాను అన్నాడు అని టికెట్స్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తానికి దొరికింది బ్యాక్ సీట్. అంత కంఫర్ట్ ఉండదు, కానీ వెళ్ళిపోవాలి అంతే అని తీసుకున్నాడు. బయలుదేరుతుంటే ఇవన్నీ మనసులో పెట్టుకోకు, జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలి అంది శారద. బదులుగా నవ్వాడు. వెళ్ళి వస్తాను నాన్న అన్నాడు తండ్రిని చూస్తూ. ఆయన మౌనంగా చూశారు. ఆ మౌనాన్ని భరించలేకపోతున్నాడు. 4 తిట్టినా పర్లేదు, ఇది భరించడం నా వల్ల కావట్లేదు, అందుకే ఈ ప్రయాణం అనుకున్నాడు. బస్సులో కుదుపుకి ఒళ్ళు హూనం అయ్యేలా ఉంది. అలానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరేసరికి 9 అయింది. తిప్పి తిప్పి తీసుకువెళ్ళాడు. ఈ బస్సు ఇంకొకసారి ఎక్కకూడదు అనుకున్నాడు. ఏం తోచక చందుకు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావురా అన్నాడు అతన్ని. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, అనాథాశ్రమంలో చేస్తున్నాం, కుదిరితే రా అన్నాడు. ఎక్కడా అన్నాడు వంశీ. అతని అడ్రస్ చెప్పాక ఇంట్లో ఉంటే ఏదో తెలియని వెళ్తి బాధ, అందుకే బయలుదేరిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళేసరికి పిల్లలంతా ఆడుతున్నారు. ఆ పిల్లల్లో చందు పిల్లల్ని పోల్చుకోవడం కష్టం. చందు, అతని వైఫ్ కుసుమ, ఇంకా 2-3 ఆడవాళ్లు నిలబడి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. పిల్లలంతా హుషారుగా ఆడుతున్నారు. వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు వంశీ. చందు వంశీని చూసి దగ్గరికొచ్చి ఎప్పుడొచ్చావు అన్నాడు. ఇప్పుడే. బాగుంది ఇక్కడ ప్లాన్ చేయడం అన్నాడు వంశీ. ప్రతిసారి ఇక్కడే చేస్తున్నాం. ఇంట్లో అందరినీ పిలిచి పార్టీ చేయాలంటే అయ్యే డబ్బు వాడితో ఇక్కడ డొనేట్ చేయిస్తున్నాం అన్నాడు. సూపర్ ఐడియారా అన్నాడు వంశీ. ఇంతలో వంశీ ఫోన్ రింగ్ అవుతోంది. చందు, చూడు ఫోన్ రింగ్ అవుతోంది కదా, అది అయ్యాకట్రా అంటూ వెళ్ళిపోయాడు. ఫోన్ తీస్తే సుభద్ర. ఎక్కడున్నారు అంది. ఆశ్రమంలో ఉన్నాను, చెప్పండి అన్నాడు. ముందు అండి గిండి మానేసి సుభద్ర అని పిలవండి. ఏ ఆశ్రమంలో ఉన్నారు అంది. అనాథ అనాలనిపించలేదు. అదే తల్లిదండ్రులు లేని పిల్లలుండేది అన్నాడు వంశీ. సారీ, డిస్టర్బ్ చేస్తున్నానా అంది. అలా ఏం లేదు, చెప్పండి అన్నాడు. ఈరోజు వద్దులేండి, నెక్స్ట్ సండే ఎక్కడికైనా హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి వెళ్దామా, మీకు వీలైతేనే అంది. ఈరోజు కూడా నాకేమీ తోచక ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు రాలేను. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ లేదు. ఈ పిల్లలతో కలిసి మాట్లాడి వీళ్ళకి నా సాయం అందించాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ సండే వెళ్దాం అన్నాడు. ఓకేనండి, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. చందు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వంశీ. వెళ్తుంటే ఒక బాబు చెయ్యి పట్టుకుని ఆపాడు. వాడి హైట్కి కూర్చుంటూ హాయ్ అన్నాడు. హాయ్ అంటూ ఇదిగో ఇది మీ కచీఫ్ అంటూ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని. నీ పేరేంటి అన్నాడు. కింగ్ అన్నాడు ఆ పిల్లాడు. అచ్చం అలాగే ఉన్నావు, బాగుంది అన్నాడు వంశీ. నా పేరు చెప్పనా వంశీ అన్నాడు మళ్ళీ. మీరే పెట్టుకున్నారా అన్నాడు బాబు. లేదు చిన్న, నాకు తెలియకుండానే అది నా పేరు అయిపోయింది అన్నాడు నవ్వుతూ. నా పేరు నేనే పెట్టుకున్నాను తెలుసా అన్నాడు వాడు. బాగుంది అన్నాడు వంశీ. ఇంతలో కావిడొచ్చి అంకుల్ని విసిగిస్తున్నావా అంటూ ఎత్తుకుని ఒట్టి వాగుడుకాయ అంది. ఇంతలో ఎవరో పిలుస్తుంటే బాబుని తీసుకుని అటు వెళ్ళింది. నీకు బోరుగా ఉందా అంటూ దగ్గరికొచ్చాడు చందు. నా లైఫ్లో ఉన్న బోర్ను పోగొట్టే మార్గంలా ఉంది అన్నాడు వంశీ. అవునరా, ఇక్కడికి వస్తే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అన్నాడు చందు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు వంశీ. వాళ్ళ గురించి చాలా తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆలోచన అంతా అక్కడే ఉంది. తర్వాత రోజు ఆఫీసులోకి ఎంటర్ అవుతుంటే పక్కనే నడుస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంది సవ్య. గుడ్ మార్నింగ్, ఏంటి చాలా హుషారుగా ఉన్నారు అన్నాడు సవ్యని చూస్తూ. అలాంటిదేమీ లేదు సార్ అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఏంటో ఈ అమ్మాయిలు, మాట్లాడకపోతే వెంట పడతారు, పలకరిస్తే పారిపోతారు అనుకుంటూ లోపలికి నడిచాడు. లోపలికి వెళ్ళేసరికి సుధాకర్ అడుగుతున్నాడు. ఏమైంది మేడం మీ పెళ్లి చూపులు అని. షరా మామూలే అంది సవ్య. మీరు తప్పించుకున్నందుకు హుషారుగా కనిపిస్తున్నారు, కొంపతీసి మన వంశీలా మీరు కూడా అని ఆగిపోయాడు వంశీని చూసి. ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. వంశీ కూడా తన సీట్లో కూర్చున్నాడు. ఇది ఇక్కడితో ఆగదు. వంశీకి ఏమైంది అని సవ్య అడగడం, మొత్తం చరిత్ర అంతా చెప్పడం. రేపటి నుండి నన్ను జాలిగా చూసేవాళ్లలో సవ్య కూడా చేరుతుంది అనుకున్నాడు వంశీ. లంచ్ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేశాడు వంశీ.
ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటానికి ఎక్కువ టైం లేదు, అందరూ సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నాడు. ఏది ఎలా చేస్తే తొందరగా కంప్లీట్ అవుతుందో మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే సవ్య అతన్నే చూస్తోంది. కోర్స్ అతను మాట్లాడుతుంటే అందరూ అతన్నే చూస్తారు, కానీ ఆ చూపుల్లో తేడా వంశీ గమనించాడు. బహుశా చరిత్ర తెలుసుంటుంది అనుకున్నాడు. ఎవరి వర్క్ ఏంటి అన్నది మళ్ళీ క్లియర్గా వివరించాడు. ఆఫీస్ అయ్యాక వంశీ వెళ్తుంటే తను సుధాకర్తో మాట్లాడుతూ వెళ్తోంది. రేపటి నుండి ఈ అమ్మాయి కూడా నన్ను దోషిగా చూస్తుందేమో అనుకున్నాడు వంశీ. ఎందుకు ఎక్కువగా ఫీల్ అవ్వలేదు, అలవాటైపోయింది అనుకుంటా నాకు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి తల్లికి ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు కన్నా? నిన్న చేస్తానన్నావు, చేయలేదు అంది శారద. లేదమ్మా, నిన్న చందుగాడు కొడుకు పుట్టినరోజు అంటే ఆశ్రమానికి వెళ్ళాను అన్నాడు. అక్కడ చేశాడా? ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు అంది. లేదమ్మా, కొంచెం డిఫరెంట్గా చేశాడు. పిల్లలకు కొత్త బట్టలు, కేకు లేకుండా సింపుల్గా పార్టీకి అయ్యే ఖర్చు మనీని అక్కడ డొనేట్ చేశారు. అక్కడున్న పిల్లల్లో కలిసిపోయారు వాళ్ళ పిల్లలిద్దరూ అన్నాడు. ఆ రోజు వాళ్ళందరికీ లంచ్, అందరూ కలిసి భోంచేసాం. బాగుంది. వాళ్ళకి ఏదైనా చెయ్యాలనే ఆలోచన కలిగింది నాకు. ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా అని అన్నాడు. నీ ఇష్టం కన్నా, నువ్వు ఆలోచించు, పర్లేదు చేద్దాం వాళ్ళ కోసం ఏదైనా అంది శారద. సుభద్ర ఎలా ఉంది? కాల్ చేసిందా అంది. చేసింది. నిన్న నేను బిజీగా ఉన్నాను అంటే పెట్టేసింది అన్నాడు. సరే మరి, మళ్ళీ చేస్తాను అంది. సరేనమ్మా, ఉంటానైతే అని కాల్ కట్ చేశాడు. హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్దామా అని అడిగింది అని చెప్పలేదు. అలా చెప్పాడంటే కథల్లేసుకుంటుంది అని. తర్వాత రోజు ఆఫీసులో సవ్యలో ఒక వింత మార్పు గమనించాడు. ఏదో ఒక వంక పెట్టుకుని అతని దగ్గరికి 5 times వచ్చింది. ప్లీజ్ సుధాకర్ని అడగండి. అయినా ఎందుకు ఇన్ని డౌట్స్ మీకు? నిన్న నేను అడిగాను కదా డౌట్ ఉంటే చెప్పమని. నిన్నే క్లియర్ చేసుకుని ఉంటే ఈరోజు పని డిస్టర్బ్ అయ్యేది కాదు కదా అన్నాడు వంశీ. అతనికి ఎందుకో ఈ అమ్మాయి తన దగ్గరికి కావాలని వస్తోంది అనిపించింది. ఎక్కువ ఊహించుకోకరా బాబు, వెధవ కాన్ఫిడెన్స్. ఈ వయసులో కూడా అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతున్నారని తను తిట్టుకున్నాడు. లంచ్ టైంలో బాత్రూమ్కి వెళ్ళి సార్ మీతో మాట్లాడాలి అన్నాడు. ఆఫీస్ మ్యాటరా లేదా పర్సనలా అని అడిగారు ఆయన. పర్సనల్ కాదు, అలానే ఆఫీస్ మ్యాటర్ కూడా కాదు అన్నాడు వంశీ. సరే, ఆఫీస్ అవర్స్ అయ్యాక కలుద్దాం అన్నారు ఆయన. అందరూ ఇళ్ళకి వెళ్తుంటే వంశీ బాత్రూమ్ వైపుగా వెళ్తున్నాడు. సవ్య పక్కగా వస్తూ సార్ మీరు ఇంకా రారా అంది. లేదు, నాకు బాస్తో మాట్లాడే పని ఉంది అంటూ ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రా వంశీ, చెప్పు ఏంటి విషయం అన్నారాయన సూటిగా. ఆశ్రమం గురించి, వాళ్ళు పడుతున్న కష్టం గురించి వివరించాడు. ఏం చేద్దాం, డొనేషన్ కలెక్ట్ చేద్దామా అన్నారు. అలా అయితే డొనేషన్స్ ఇస్తారు కానీ వాళ్ళ బాధను అర్థం చేసుకోరు. మనకు ఎలాగో వీకెండ్ పార్టీ ఉంటుంది కదా, మంత్లీ ఒక వీకెండ్ వీళ్ళ కోసం కేటాయించి ఆ డబ్బుకు వాళ్ళకు ఉపయోగించడం వల్ల ఆ పసి వాళ్ళకి సంతోషాన్ని అందించిన వాళ్ళు అవుతాం సార్ అన్నాడు వంశీ. బాగుంది ఆలోచన, మాట్లాడదాం అందరితో అన్నారు. చాలా సంతోషం అంటూ బయటకు వచ్చాడు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. ఏదో సాధించాను అన్న సంతోషం కలిగింది. ఎన్నాళ్ళు నా ప్రేమను అంగీకరించలేదు అనుకుని, అసలు చెప్పాలంటే ఆ ప్రేమను సరిగ్గా వ్యక్తపరచలేదు. నేను ఉన్నాను అనే ధైర్యం ఆ అమ్మాయిలో కలిగించలేకపోయాను. మా నాన్నతో కూడా ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడడం మానేశాను. కానీ నేను ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నానో నాన్నకైనా చెప్పి ఒప్పించుకునే ధైర్యం చేయలేకపోయాను. ఎంతసేపు పెళ్లిగోలు తప్పించి నా బుర్ర దేనికి ఆలోచించలేదు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఉండేదే అయినా ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను. మూర్ఖం అనే పొరను వదిలేశాను. ఈ సమాజానికి పనికొచ్చే పనులు ఇప్పుడు నేను చేయటానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను. ఇప్పుడు నాకు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, రోడ్ల మీద తిరిగే మానసిక రోగులు అందరూ కనిపిస్తున్నారు. నేను ఒంటరిని కాను. ప్రేమించాను అని చెప్పి బాధ్యతలు తీసుకోవాలని వెనకడుగు వేశాడు అనుకునే తేజుకి నేను దోషిలా కనపడచ్చు. వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ మాటలు తిరస్కరించినందుకు అమ్మా నాన్నలకు కూడా నేను దోషినే. కానీ ఈ సమాజానికి ఉపయోగపడే మనిషిగా నిలబడటానికి నా ప్రయత్నాలు మొదలు పెడతాను. అందరికీ ఉపయోగపడకపోయినా కొందరికన్నా నా వల్ల ఉపయోగం ఉంటే నా జీవితానికి సార్థకత ఉన్నట్టే అనుకుంటూ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆ సిటీలో ఉన్న ఆశ్రమాలు, అవి పనిచేసే విధానాలు అన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టాడు. చెక్ చేస్తూ బుక్లో నోట్ చేసుకున్నాడు. తర్వాత రోజు ఆఫీస్కి రెడీ అవుతుంటే సుభద్ర నుండి ఫోన్ వచ్చింది. ఫీవర్గా ఉంది, ఒక్కసారి రాగలరా? నాతో హాస్పిటల్కి రావాలి, అపాయింట్మెంట్ తీసుకున్నాను అంది. అలాగే అంటూ అక్కడికి వెళ్ళాడు. బయట వెయిట్ చేస్తూ
తను వచ్చేలోపు బాస్కి ఫోన్ చేసి 2 అవర్స్లో వస్తాను అన్నాడు. ఆయన ఓకే అన్నారు. వెంటనే సుధాకర్కి ఫోన్ చేసి 2 అవర్స్ లేటుగా వస్తాను అని చెప్పాడు. ఏమైంది సార్ అన్నాడు సుధాకర్. కొంచెం ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తానని చెప్పాడు. ఇంతలో సుభద్ర వచ్చింది. చాలా వీక్గా కనపడుతోంది. ఇద్దరూ బయలుదేరారు. ఈరోజు అమ్మ వస్తుంది, బస్సు లేటు, లేకపోతే వాటికి రావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అంది. ఇబ్బంది ఏం లేదు, పర్లేదు అన్నాడు వంశీ. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే టెస్ట్లు అవి చేశారు. కరోనా టెస్ట్తో సహా అన్నీ చేసి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇంతలో వాళ్ళ అమ్మ నుండి ఫోను ఎలా రావాలి అని. అక్కడే వెయిట్ చేయమని చెప్పమన్నాడు. రిపోర్ట్ వచ్చాక తీసుకుని డాక్టర్కి చూపించి బస్టాండ్కి వెళ్ళి ఆమెను పిక్ చేసుకున్నారు. నువ్వు ఉన్నావు కనుక సరిపోయింది, లేదంటే ఇబ్బంది పడేది. దీనికి ఏదైనా అయ్యుంటే వాళ్ళ నాన్న తల్లడిల్లిపోతారు బాబు. వాళ్ళ నాన్న కూడా వస్తానన్నారు. దీని రూమ్లో ఓన్లీ ఆడవాళ్ళనే ఉండనిస్తారు అంది. అందుకే నేను ఒక్కరితోనే వచ్చాను. అలా మాట్లాడుతూనే ఉంది ఆవిడ. ఇద్దరిని హాస్టల్ దగ్గర దింపేసి అవసరమైతే కాల్ చేయమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే సుధాకర్ ఎదురొచ్చాడు. పోనీ రెస్ట్ తీసుకోపోయారా, నేను చూసుకునేవాణ్ణిగా అన్నాడు. ఇప్పుడు తగ్గిందిలే అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. ఆయనకు విష్ చేసి వచ్చేసరికి ఒక్కొక్కరు మొదలుపెట్టారు. అందరూ దగ్గరికి వచ్చి పలకరించడం. ఏం లేదు, లైట్గా ఫీవర్ అంతే, టెస్ట్ చేయించాను, ఏం లేదు, అంతా నార్మల్ అన్నాడు వంశీ. వాళ్లతో పాటు సవ్య కూడా వచ్చింది. ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను అన్నాడు మళ్ళీ. ఎవరి పని వాళ్ళు మొదలుపెట్టారు. సుభద్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అంటే ఇంకేముంది, మీటింగ్. ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడు అని ప్రచారం మొదలు పెడతారు. నా వల్ల సుభద్రకి ఇబ్బంది, అందుకే అబద్ధం చెప్పాను. ఒక్కసారి అబద్ధం కొత్త ప్రశ్నలు ఉద్భవించనివ్వదు అనుకున్నాడు. అలా చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. ఒకరోజు ఆఫీసులో మీతో మాట్లాడాలి సార్, ప్లీజ్ ఈవినింగ్ కలుద్దాం అని చెప్పింది సవ్య. ఏం మాట్లాడాలనుకుంటుందో నా మనసుకు తెలుసు, కానీ నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేను. నేను సుభద్రని ఇష్టపడుతున్నాను. సుభద్రకే ఇంకా చెప్పలేదు. నేను చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయం అనుకున్నాడు మనసులో. ఆఫీస్ అయ్యాక కాఫీ డేలో కలిశారు ఇద్దరు కూర్చున్నాక తనే ఆర్డర్ చేసింది. ఇబ్బందిగా కూర్చుంది. చెప్పు సవ్య అన్నాడు డైరెక్ట్గా. సార్, మీరంటే నాకు ఇష్టం, నాపై మీ అభిప్రాయం తెలుసుకుందామని అని ఆగింది సవ్య. అతను ఏం మాట్లాడలేదు. మీ గతం నాకు తెలుసు సార్, తెలియకముందు నుండి కూడా మీరంటే నాకు ఇష్టం. నాకు తెలియకుండానే నేను మీపై ప్రేమను పెంచుకున్నాను. అందుకే వచ్చిన సంబంధాలన్నీ ఏదో రకంగా తప్పించుకున్నాను. మీకు నాపై ప్రేమ ఉందో లేదో నాకు తెలీదు. మీ ఆన్సర్ ఏదైనా కానీ నేను మిమ్మల్ని గౌరవిస్తాను అంది. నన్ను క్షమించి సభ్య, నీకు నాపై ఈ అభిప్రాయం రావడానికి బహుశా నేనే కారణమై ఉండొచ్చు. నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేను. నా గతం తెలుసు అన్నావు, తెలిసి నువ్వు అదే తప్పు చేస్తున్నావు. ప్లీజ్ నీ జీవితం నాశనం చేసుకోకు. ఇప్పుడే నేను అమ్మా నాన్న లేని పిల్లలను, అమ్మా నాన్న ఉండి చదివించే స్తోమత లేని పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక సంస్థను స్థాపించాలని ఆ పనిలో ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నాడు. ప్లీజ్ సార్, మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే, అలా మాట్లాడకండి. మీ ఆశయాలలో మీరు అనుకున్నది సాధిస్తారు. కళ్ళల్లో ఉన్న బాధను కనపడకుండా నవ్వుతూ వెళ్ళిపోయింది. సుభద్రని ఇష్టపడుతున్న నేను సవ్యని కాదు అనుకోవలసి వచ్చింది. ఇప్పుడు సవ్య దృష్టిలో నేను దోషినా అనుకున్నాడు. ఒక నెల రోజుల్లోనే వెడ్డింగ్ కార్డుతో వచ్చింది సవ్య. ఆఫీసులో అందరూ వెళ్ళారు పెళ్లికి. సవ్య పెళ్లికి అతను ఫుల్గా పనిలో బిజీ అయి ఉండడం వల్ల వెళ్ళలేదు. అప్పుడప్పుడు సుభద్ర ఫోన్ చేస్తోంది. వచ్చి తను కూడా ఈ పనుల్లో పార్టిసిపేట్ చేస్తోంది. శారద వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అలా మరో 2 నెలలు గడిచాయి. శారద వచ్చిందని సుభద్రకి ఫోన్ చేసి చెప్పాడు. నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, రేపు ఆదివారం వస్తాను అని చెప్పింది. ఇంటికొచ్చి శారదకు ఆ విషయం చెప్పాడు. ఒకవేళ నిన్ను ఇష్టపడుతున్నాను అని చెబుతుందేమో అంది శారద. అమ్మా, అమ్మాయిలు అంత ఓపెన్గా మాట్లాడరు, తను నీతో కూడా మాట్లాడాలంది. అయితే ఎలాగూ వస్తుంది కదా, నేను అడుగుతాను అంది కొడుకు మాటకు అడ్డొస్తూ. వద్దమ్మా, ఎలా అర్థం చేసుకుంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని వద్దు అనుకున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితిని మనం అలుసుగా తీసుకున్నాం అనుకోకూడదు అన్నాడు. అలా అని చెప్పకుండా ఎన్నాళ్ళుంటావు అంది. నువ్వు ఇష్టపడాల్సిన సంగతి నాకు తెలుసు అంది మళ్ళీ. ఇప్పుడు వద్దులే, మళ్ళీ వచ్చినప్పుడు అడుగుదు గాని అన్నాడు వంశీ. నన్ను అడగొద్దు అంటావు, నువ్వు చెప్తావా అంటే చెప్పవు, ఎలా నీతో అంది శారద. అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. అందరూ కూర్చున్నారు. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను.
వంశీ కూడా ఉండగా ఇద్దరికీ ఒకేసారి చెప్పాలనుకుంటున్నాను అంది శారదతో. ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వంశీ అని పిలిచింది. ముగ్గురు బాల్కనీలో కూర్చున్నారు. ఆఫీస్లో నాకు ఒకతను ప్రపోజ్ చేశాడు. అంటే నేను కూడా అతను ఇష్టపడుతున్నాను, కానీ ఎలాంటి వాడో తెలియదు, అందుకని భయపడుతున్నాను. నాకు అతనంటే మంచి ఒపీనియన్ ఉంది అంది సవ్య వంశీ వంక చూస్తూ. వంశీ, మీరు ఒకసారి అతనితో మాట్లాడతారా? మాట్లాడి మీ ఒపీనియన్ చెప్పండి అంది. అమ్మ నాన్నకి చెప్పావా అంది శారద. ఇంకా లేదు. మీరిద్దరూ మాట్లాడండి, ముందు మీ ఇద్దరికీ నచ్చితే అప్పుడు వాళ్ళ దగ్గర చెప్తాను అంది. సరే, అతని నెంబర్ ఇవ్వు, నేను కలుస్తాను ఒకసారి అన్నాడు వంశీ. ఒక పని చేద్దాం, నెక్స్ట్ సండే కలుస్తాను, నాకు అతని డీటెయిల్స్ ఇవ్వు, నేను ఎంక్వైరీ చేయిస్తాను అన్నాడు మళ్ళీ. సరే అంది. తను వెళ్తాను అంటే తీసుకువెళ్ళి దింపేసి వచ్చాడు. దారి పొడుగునా అదే చెప్పింది. తను ముందు పడ్డ కష్టాలు, ఇప్పుడు అలాంటివి భరించే ఓపిక లేదని, అతను ఖచ్చితంగా మంచివాడే ఉండాలని, అందుకే మీకు ఫస్ట్ చెప్పానని చెప్తూనే ఉంది. నా మీద చాలా నమ్మకంతో ఉంది అనిపించింది వంశీకి. అతనికి ఇంటికి వచ్చాక శారద ఒకటే గొడవ, నువ్వు ముందు చెప్పలేదు, చెప్పు ఉండాల్సింది అని. అమ్మ, చెప్పడం చెప్పకపోవడం కాదు, తన మీద నా ఒపీనియన్ వేరు, కానీ తనకు నా మీద ఉన్న ఒపీనియన్ వేరు. తను నన్ను చాలా గౌరవమైన స్థానంలో పెట్టింది. మనం ఓకే అన్నాక అమ్మా నాన్నకి చెప్తానంది. మనకిస్తున్న గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నాడు. తెలిసిన ఫ్రెండ్ ద్వారా అతని డీటెయిల్స్ అన్నీ పంపించి ఎంక్వైరీ చేయించాలని నిర్ణయించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. అతన్ని కలిశాడు. పరిచయాలు అయ్యాక కూర్చున్నారు. సుభద్ర గురించి నాకు తెలుసు, అయినా నేను తన్ని చాలా ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నాడు అవినాష్. మీ ఇంట్లో వాళ్ళ సంగతి అన్నాడు వంశీ. లేదండి వంశీ, ముందు ఇంట్లో ఒప్పుకున్నాకని నేను తనకు ప్రపోజ్ చేశాను. మా చెల్లి పెళ్లిలో ఆఫీసులో అందరినీ ఆహ్వానించాము. అక్కడ సుభద్రని చూసి మా పేరెంట్స్కి కూడా నచ్చింది. తన గతం తెలిసినా కానీ వాళ్ళు కూడా ఇష్టపడ్డారు అన్నాడు. సరే, నేను సుభద్ర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చేశాడు వంశీ. ఇంటికొచ్చి సుభద్రకు ఫోన్ చేశాడు. అబ్బాయి బాగున్నాడు సుభద్ర, మాట్లాడే విధానం కూడా నాకు నచ్చింది. ఒక 2 డేస్లో నిర్ణయం తీసుకుందామని చెప్పాను. నేను ఎంక్వైరీ చేయిస్తున్నాను కదా, మనం ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు. దానికి సరే అంది సుభద్ర. శారదకి చాలా నిరుత్సాహంగా ఉంది. అది అతని మీద కోపంగా మారుతోంది. ప్రతి చిన్నదానికి విసుక్కోవడం మొదలుపెట్టింది. అవినాష్ గురించి ఎంక్వైరీ చేయిస్తే మంచి రిపోర్ట్ వచ్చింది, గుడ్ పర్సన్ అని, ఫ్యామిలీ కూడా మంచిదని. వెంటనే సుభద్రకు ఫోన్ చేశాడు. అంతా మంచిగా ఉంది, ముందుకెళ్ళొచ్చు సుభద్ర, కుటుంబం కూడా మంచిదట, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ప్లీజ్ వంశీ, అమ్మ వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, నేను చెప్తే ఏమనుకుంటారో అంది సుభద్ర. అలాగే అన్నాడు. ఇదంతా వింటున్న శారదకి ఎలా ఉంటుందో అతను అర్థం చేసుకోగలడు. నాకు టికెట్ తీసుకో, నేను బయలుదేరతాను అంది శారద. అలాగే అమ్మా, నేను వస్తున్నాను, నిన్ను మన ఇంట్లో దింపి సుభద్ర వాళ్ళ అమ్మా నాన్నని కలిసి వస్తాను అన్నాడు వంశీ. అంటే నువ్వు పెళ్లి పెద్దలా అన్నీ జరిపిస్తావా అంది. తప్పేముంది అన్నాడు. సిగ్గులేదురా నీకు అంది. ఎందుకమ్మా సిగ్గుపడాలి? నేను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నందుకా అన్నాడు. అంటే నిన్ను చేసుకుంటే సుఖపడదా అంది శారద. అమ్మా, ఎవరైనా మనసుకు నచ్చిన వాళ్ళతో జీవిస్తేనే సుఖపడతారు. తన హృదయానికైన గాయాలు మనకు తెలుసు. వాటి నుండి బయటపడి ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది. తను నా హృదయానికి దగ్గరగా ఉంది. తన కోసం నేను నిలబడతాను అన్నాడు. శారద మాట్లాడలేదు. ఊరు వెళ్ళి సుభద్ర అమ్మ నాన్నతో మాట్లాడాడు. చెప్పిందంతా విన్నారు. సరే, నువ్వు మంచివాడు అంటున్నావుగా, అలాగే నేను వస్తాను, మనిద్దరం వెళ్దాం అన్నాడు సుభద్ర వాళ్ళ నాన్న. బాబు, నీకెందుకు నచ్చలేదు మా అమ్మాయి? నువ్వు చేసుకుంటావని ఆశపడ్డాను అంది వాళ్ళమ్మ. నవ్వాడు. ఇంటికి వచ్చిన వెంటనే అడిగింది శారద, ఏమన్నారు అని. సరే అన్నారు అన్నాడు. ఒప్పుకోరు అనుకున్నాను అంది. నాన్నైతే పెళ్లి పెద్దవయ్యావన్నమాట అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత నాతో మాట్లాడడం ఆయన అనుకున్నాడు. నేను తేజును ప్రేమించాను, తన కుటుంబ బాధ్యతను ప్రేమించింది. తనకి నా సహకారం అందించలేకపోయాను. తన ప్రేమతో సంబంధం లేకుండా నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టాన్ని గౌరవించాలి అని నిలబడలేకపోయాను. ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను. సుభద్ర ఇష్టాన్ని గౌరవించి తనని సంతోషంగా చూడాలి అనుకుంటున్నాను. నాన్న, నేను చదువుకోవాలని ఉన్న స్తోమత లేక చదివించి అమ్మా నాన్న లేని పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నాను. మీ ఇద్దరికి ఇష్టమైతే మీ సహాయం తీసుకోవాలి అనుకుంటున్నాను. మీరిద్దరూ రిటైర్ అయిన స్కూల్ టీచర్స్. పిల్లల గురించి మీకు తెలిసినంత మాకు తెలీదు. మీకు ఇష్టమైతే నా దగ్గరికి రండి
అని చెప్పి ఆ రాత్రే బయలుదేరి వచ్చేశాడు. సుభద్ర తండ్రి, మేనమామ, బాబాయి ఆ నలుగురు వచ్చారు. వాళ్ళని అవినాష్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు మాట్లాడుతుండగానే ఫోన్ రావడంతో ఏమీ అనుకోవద్దు, నాకు అర్జెంట్ పని ఉంది అని వాళ్ళని దింపే బాధ్యతను అవినాష్కి అప్పచెప్పి ఇంటి తాళం మావయ్యకి ఇచ్చాడు. వెళ్తూ సుభద్రకు ఫోన్ చేసి విషయం వివరించాడు. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, వాళ్ళు ఫుడ్ గురించి నువ్వు చూడు అని చెప్పాడు. అలాగే అంది. ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టాడు. మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 10 అయింది. మొబైల్ చూస్తే సుభద్ర నుండి 5 మిస్డ్ కాల్స్. వెంటనే చేశాడు. మీటింగ్లో ఉన్నారా అని. మాట్లాడొచ్చా అంది. చెప్పు సుభద్ర అన్నాడు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో వెంటనే ముహూర్తాలు పెట్టేశారు. నెల రోజులే టైం ఉండడంతో నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు అంది. ఇంటికి నా దగ్గరే ఉంది, ఇటు రండి అంది. సరే అని పెట్టేశాడు. గేటు బయట నుండే కాల్ చేశాడు. గేటు వరకు వచ్చి కీ ఇచ్చింది. మీ మేలు నా జన్మలో మర్చిపోను, మీకు రుణపడిపోయాను అంది. పెద్ద పెద్ద మాటలు ఏమీ వద్దు అని, నువ్వు నాకు ఒక స్నేహితుడి స్థానాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ దాన్ని నిలబెట్టుకుంటాను అన్నాడు వంశీ. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా సర్ది ఉంది. టేబుల్పై డిన్నర్ అనుకుంటా సర్ది ఉంచింది. స్నానం చేసి వచ్చి చూస్తే చపాతీలు కూర పెట్టుకుని తిన్నాడు. టేబుల్పై ఒక పేపర్ మొత్తం పెట్టింది అనుకుంటాను, మర్చిపోయి ఉంటారు అనుకుంటూ తీసి చూశాడు. అనుకోకుండా చిన్న నుట్టిర్పు. చేయూత సంస్థ ప్రారంభం రోజే సుభద్ర పెళ్ళి. పోనీలే, ఇది ఒక అందుకు మంచిదే. ఆ పెళ్లిలో నేనుంటే అమ్మ బాధపడేది అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆఫీస్కి బయలుదేరుతుంటే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినపడి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా కనిపిస్తున్న అమ్మా నాన్నని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన చేతిలో బ్యాగ్ తీసుకుంటూ లోపలికి రండి నాన్న అన్నాడు. ఆయన దగ్గరగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని, నన్ను క్షమించరా, నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను అన్నారు. ఏంటి నాన్న మీరు నాతో మాట్లాడుతున్నారు, అదే ఆనందం నాకు అన్నాడు. నీ జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం అన్నారాయన. లేదు నాన్న, ఎందరికో చేయూతనిచ్చే రాతుంది నాకు, అందుకే ఇవన్నీ. నేనే లేటుగా తెలుసుకున్నాను అన్నాడు. శారద నవ్వుతూ చూస్తూ, లేట్ అవుతోంది, ముందు ఆఫీస్కి వెళ్ళు అంది. సాయంత్రం రెడీగా ఉండండి, అక్కడికి వెళ్దాం అన్నాడు. సరే అన్నారిద్దరూ. ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ తిను అంటూ ప్లేట్ నిండా పెట్టించింది. ఇవన్నీ తినడానికే అన్నాడు. ఎన్ని తింటే అన్ని తిను అంది. వాళ్ళకి అక్కడికి తీసుకువెళ్దాం అంటూ అన్నీ సర్ది తీసుకువెళ్ళారు. పిల్లలందరికీ స్టడీ అవర్స్, బెడ్స్, డైనింగ్ హాలు, కిచెను, వాళ్ళన్ని స్కూల్కి కాలేజీకి తీసుకువెళ్ళే బస్సులు అన్నీ చూపించాడు. పెద్ద ఎత్తునే మొదలుపెట్టావురా అన్నారాయన. లేదు నాన్న, నేను వివరించింది తడుగా చాలామంది నాతో భాగస్వామ్యం అయ్యారు. మరికొందరు విరాళాలు ఇచ్చారు. అందరిలోనూ మానవత్వం ఉంటుంది. మన వల్ల ఏమవుతుందిలే అని ఉండిపోతారంతే అన్నాడు వంశీ. అలా రోజులు గడుస్తున్నాయి. పెళ్లికి వీళ్ళు రారు అని తెలుసుకున్న సుభద్ర వెళ్లే ముందు వచ్చింది. శారద చీర పెట్టి పంపించింది. చేయూత స్టార్ట్ అవ్వడం, సంవత్సరం గడిచేసరికి అది దినదినాభివృద్ధి కావడం జరిగిపోయాయి. ఇప్పుడు 10,000 మందిని చదివిస్తున్నారు. కొందరికి ఉపాధిని, మరికొందరికి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు. నారాయణ, శారద ఇద్దరూ దీనిలో భాగస్వామ్యం అయ్యారు. నేను దోషిన అనుకున్న వంశీ కొందరికి నాన్నగా, గురువుగా, మరికొందరికి దేవుళ్లా కనిపిస్తున్నాడు. ఈ కథ ఇక్కడితోటి అయిపోయింది. ఈ కథ నేను కరుణ తర్వాత రాసింది. ఈ కథపై మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.